అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సాన్విక హ్యాండ్మేడ్స్. ఈరోజు వచ్చేసి 4 కట్ బ్యాంగిల్ మీద న్యూ డిజైన్ అయితే మేక్ చేస్తున్నాను. సో ఫస్ట్ 4 కట్ బ్యాంగిల్ మీద ఇలా ఆరెంజ్ కలర్ థ్రెడ్ని అయితే నీట్గా వ్రాప్ చేసి పెట్టుకున్నాను. సో ఈ బ్యాంగిల్ మేకింగ్కి ఓన్లీ సీక్వెన్స్ అలాగే జర్కన్ స్టోన్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇలా స్మాల్ సైజ్ ఆరెంజ్ కలర్ సీక్వెన్స్ అలాగే జర్కన్ స్టోన్స్ అయితే తీసుకున్నాను. అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ ఇంకా B7000 గ్లూ స్టిక్ పెన్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఈ 4 కట్ బ్యాంగిల్ మీద 3 mm రౌండ్ షేప్ కుందన్స్తో ఎలా అయితే మనం మేక్ చేసుకుంటామో అలాగే ఈ సీక్వెన్స్ని అయితే యూస్ చేస్తున్నాం అనమాట ఈ డిజైన్కి. సో ఫ్యాబ్రిక్ గ్లూని ఇలా బ్యాంగిల్ మొత్తం అయితే అప్లై చేసుకొని 1 by 1 సీక్వెన్స్ని ఇలా స్టిక్ పెన్తో స్టిక్ చేసుకోవాలి. ఇలా గ్లూ అయితే కనిపిస్తూ ఉంటుంది కానీ డ్రై అయిపోయినాక నీట్గా అయితే మన బ్యాంగిల్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇలా బ్యాంగిల్ మొత్తం అయితే 1 by 1 సీక్వెన్స్ని అయితే ఇలా బ్యాంగిల్ మొత్తం అయితే స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి B7000 గ్లూని 4 సీక్వెన్స్ మిడిల్లో వచ్చేసి ఇలా అప్లై చేసుకుంటూ వెళ్తే ఆ మిడిల్ పార్ట్లో వచ్చేసి మనం జర్కన్ స్టోన్స్ని అయితే స్టిక్ చేసుకుంటాం అన్నమాట. సో ఇలా బ్యాంగిల్ మొత్తం జర్కన్ స్టోన్స్ని స్టిక్ చేసుకుంటే మన బ్యాంగిల్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇలా బ్యాంగిల్ మొత్తం రెడీ చేశాక డ్రై అవనిచ్చాక మన బ్యాంగిల్ లుక్ అయితే చాలా చేంజ్ అయిపోతుంది అనమాట. డ్రై అయినాక బ్యాంగిల్ లుక్ చాలా బాగుంటుంది అనమాట. సో ఈ బ్యాంగిల్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసేయండి. మన ఛానల్లో ఇలా మేకింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇంకా మంచి న్యూ డిజైన్స్తో మేకింగ్ వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఈ బ్యాంగిల్ లుక్ డ్రై అయినాక వచ్చేసి ఇలా నీట్గా అయితే కనిపిస్తుంది చూడండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.